ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా చూస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని నేను తయారు చేయగలిసి కొంచెం కావలసిన పదార్థాలు ముందుగా ఉడికించుకుంటాను. సిగిన్నె చిన్న చిన్న 6 లవంగాలు, ఇందులో వేసి అలాగే నేను వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. అందులో రుచికి కావలసినంత కారము నేనైతే స్పూన్ సగం వేసుకున్నాను. అలాగే సాల్ట్ టేస్టీకి సరిపడినంత, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఈ 3 ఐటమ్స్ని పెరుగులో వేసి కలుపుకోవాలి. పెరుగు ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ని ఇందాక మూత పెట్టి మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. హైలో పెడితే అడుగుంటుంది కాబట్టి. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా ఇందులో ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం మసాలా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దానిని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. మసాలా వేసిన తరువాత ఒక నిమిషం మగ్గించుకోవాలి.
మనకు మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనం పెరుగు, ఇందాక మనం ఉప్పు కారం అన్నీ ఇందులో కలిపి ఉంచుకున్నాం కదా, పెరుగును కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక నిమిషం మగ్గిన తరువాత పులుసు మనకి ఎలా కావాలో అలా కొద్దిగా వాటర్ వేసి కలిపి మళ్ళీ ఒక 2 అలాగే వాటర్ వేసి కలిపిన తరువాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి. గుడ్లకి కొంచెం ఘాటు పెట్టి వేసుకోవాలండి. స్లో ఉడికితే టేస్టీగా ఉంటాయి. సో మీకు చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువగా వేసుకోండి, ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి. దానికి ఇంత క్వాంటిటీ అని ఏమీ లేదండి. మనం ఎలా చేసుకోవాలనుకుంటే అలాగా. నేనైతే పులుసు చిక్కగానే చేశానండి. ఇప్పుడు ఈ గుడ్లు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా ఇందులో వేరే మసాలాలు ఏమీ యాడ్ చేసేది లేదండి. పులుసు ఒక 2 నిమిషాలు మగ్గిన తరువాత మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒక 5 సెకండ్లు ఉడికించుకుంటే సరిపోతుంది. పులుసు రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తాను. గుడ్ల పులుసు డాబా స్టైల్లో చేసిన విధంగా చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.